రాష్ట్ర గీతాన్ని ఎవరితో కంపోజ్ చేయించాలనే విషయంలో సీఎం రేవంత్ అందశ్రీకి పూర్తి స్వేచ్ఛని ఇచ్చారని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు. కేసీఆర్ ఏపీ వాళ్లకు అవకాశం ఇచ్చినప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కీరవాణి ఇంటర్నేషనల్ అవార్డు విన్నర్ కాబట్టే పాట కోసం ఆయన్ని సంప్రదించారని చెప్పారు. ముందు నుంచి కేసీఆర్ వదిలిన బాణమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని విమర్శించారు ఎమ్మెల్యే నాగరాజు. అంకితం చేయబోతున్న ఏదైతే అందశ్రీ గారు రాసిన పాట పైన విమర్శలు గుప్పించడం జరిగింది. మళ్ళీ ఆంధ్రుల చేతిలో పెత్తనం అంటగట్టిండ్రు అనేది కామెంట్ చేశాడు. మరి మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇన్ని రోజులు పదవిలో ఉండి 10 ఏళ్ళు నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నేను క్వశ్చన్ అడుగుతున్నాను. 10 ఏళ్ళు మీరు వారి ప్రభుత్వంలో ఒకటే పోస్ట్లో 10 ఏళ్ళు చేశారు. గత ఎలక్షన్లో నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓట్లను చీల్చడానికి బీఎస్పీ పార్టీలో చేరినావు. బీఎస్ పార్టీ నుంచి చేరి బీఎస్పీ కండ కప్పుకొని అప్పుడు కొన్ని చాలా గొప్ప మాటలు మాట్లాడావు. ఏనుగునెక్కి ప్రగతి భవన్ పోదామని అన్నావు. ఎక్కడ పోయింది నీ ఏనుగు? ఎక్కడ పోయింది నీ భవనం? ఎక్కడ పోయింది? నువ్వు ఎక్కడ పోయినావు? మళ్ళీ పోయి పెత్తందారి సంఖ్యలో చేరినావు. ఇప్పుడు అందశ్రీ గారి కోసం మాట్లాడడం సిగ్గుచేటు నీకు. ఆయన ఒక చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి స్వార్థం లేకుండా అతను రాసిన గీతాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గుర్తించి, మా యొక్క ప్రభుత్వం గుర్తించి దాన్ని తెలంగాణకు అంకితం చేయబోతున్న ఆ యొక్క తెలంగాణ గీతాన్ని వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు మా ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారికి. వారు ఒక కీరవాణి అని ఒక గొప్ప కళాకారుని, అతను సంగీత మంచి నాయకుడు, అతను సంగీతంలో దిట్ట, మీ అందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ అవార్డీ అతను. స్పోర్ట్స్లో ఇప్పుడు ఎవరున్నారు? గోపిచంద్, పుల్లెల గోపిచంద్ ఎక్కడ? అతను చేనేత కార్యక్రమానికి పెట్టిన సమంత ఎక్కడ అమ్మాయి? మోహన్ బాబు గారు కూతురు ఎవరు? ఎక్కడకు అమ్మాయి? ఇవన్నీ గుర్తుకు రాలేదు అప్పుడు వారిని అందరినీ అంబాసిడర్గా పెట్టినప్పుడు, బ్రాండ్ అంబాసిడర్గా పెట్టినప్పుడు. ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నావు? తెలంగాణ ఆంధ్ర అని ఎట్లా అంటున్నావు? మరి కేసీఆర్ ఆంధ్రోలకు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్నాడు. మరి అప్పుడెక్కడ పోయినావు? ఇవాళ గుర్తుకొచ్చిందా? ఆయన గుండు చేసుకున్న అంత మాత్రాన అంబేద్కర్ కాడు. దయచేసి మీరెవరు కూడా వారి మాటలను నమ్మకండి. కాబట్టి ఒకసారి మాట్లాడే ముందు ఆలోచించుకో. నిరుద్యోగులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మీ అందరికీ తెలుసు. కాబట్టి సోదరులారా, దళిత సోదరులారా, ఈయన ముసుగు వేసుకున్న వన్యమైన పులి కాబట్టి నక్కజిత్ల మాటలు నమ్మకండి.